పిలుస్తున్నాం? 2025లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్నోయ్యి? ఈ 76వ గణతంత్ర దినోత్సవాల ముఖ్య అతిథి ఎవరు? ఏ దేశ అధ్యక్షుడు? ఇండోనేషియా అధ్యక్షుడు. రాష్ట్రపతి జాతీయ జెండాను ఎక్కడెక్కడ వేస్తారు? గతంలో ఏమని పిలిచేవాళ్ళు? మరి అశోక హాల్ ఏమని పిలుస్తున్నారు? దర్బార్ హాల్ ఏమని పిలుస్తున్నారు? 2025లో జరిగినటువంటి 2025లో సుప్రీంకోర్టు ఏర్పడి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? మే 14 నుండి సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి ఎవరు? మన సుప్రీంకోర్టులో మహిళా ప్రధాన న్యాయమూర్తిని ఏ సంవత్సరంలో చూడవచ్చు? ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతం ఎంత? సినిమా డైరెక్టర్ ఎవరు? నిర్మాత ఎవరు? కిరణ్ రావు అమీర్. మరి 2025లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్నోయ్యి? 76వ గణతంత్ర దినోత్సవం ముఖ్య అతిథి ఎవరు? సో ఇప్పుడు భారతదేశంలో ఎత్తైన జాతీయ జెండా ఎక్కడుంది? పంజాబ్లోని అత్తారి లేదా అత్తారి ATTARI అంటారు. సో ఇటీవల ఈ ద్వారం మూసేశారు, ఎందుకంటే పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగింది కాబట్టి. ఏం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రపతి జాతీయ జెండాను ఎక్కడ ఎగరవేస్తారు, ప్రధానమంత్రి ఎక్కడ ఎగరవేస్తారు. మరియు మీరు రేపు స్కూల్కు వెళ్తారు కాబట్టి ఆగస్టు 15వ తేదీ ఫస్ట్ మీకు స్కూల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరగబోతూ ఉన్నాయి. మీరందరూ ఆ రోజు స్కూల్కి వెళ్ళబోతున్నారు. అందులో జాతీయ జెండాను ఎలా ఎగరవేస్తారు అంటే చూడండి, జాతీయ జెండా అనేటువంటిది ఆగస్టు 15వ తేదీన మధ్యలో నుంచి మనం ఇలా పైకి లాగి ఇలా పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ముడివిప్పాలి. అర్థమవుతుందా? అదే జనవరి 26వ తేదీన అయితే జాతీయ జెండా ఇక్కడే ఉంటుంది, పైన జస్ట్ మనం ముడివిప్పాలి. రెండు విధాలుగా జాతీయ జెండాను ఎగరవేస్తాం. మరి జాతీయ జెండాకు కర్ర ఉంటుంది కదండి, కర్ర. ఈ జాతీయ జెండా కర్ర ఎన్ని రంగులు ఉంటాయి? 3 2? ఒకే ఒక రంగు. ఎన్ని రంగులు ఉంటాయి? ఒకే ఒక రంగు. అది ఏ రంగు? వైట్ కలర్. ఏముంటుందమ్మా? కాబట్టి 76వ రిపబ్లిక్ దినోత్సవాలు ఏ సంవత్సరంలో జరిగినాయి? 2020. అది మనం. సో రాష్ట్రపతి జాతీయ జెండాను ఎక్కడ ఎగరవేస్తారు? ప్రధానమంత్రి. సరే, మీరు ఊహించి చెప్పండి, ఎక్కువ సార్లు జాతీయ జెండాను ఎగరవేసిన రాష్ట్రపతి ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. ఎందుకని? ఆయన 2 సార్లు రాష్ట్రపతిగా పనిచేశారు. మిగతా వాళ్ళందరూ ఒక్కొక్కసారి పనిచేశారు. ప్రస్తుతము మన రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము. ఎన్నవ రాష్ట్రపతి? 14వ 15వ? 15వ రాష్ట్రపతి. ఎన్నవ రాష్ట్రపతి? 18వ లోక్సభ ఎన్నికలు. ఎన్నవ లోక్సభ ఎన్నికలు? ఓకే. భారతదేశంలో 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలు ఎన్నవ ఎన్నికలంట? 18వ లోక్సభ ఎన్నికలు. అర్థమైందా? అర్థం కోసం